నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ4U కార్యక్రమాలు. వేలం ప్రక్రియను నిలిపివేయకుంటే కోల్ బెల్ట్ ప్రాంతాలను స్తంభింపచేస్తాం. సింగరేణి సంస్థ పరిరక్షణ ఉద్యమంలో ప్రజలు కలిసి రావాలి. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన సింగరేణి హెడ్ ఆఫీస్ ధర్నా హోరెత్తింది. దేశమును ప్రేమించమంటే ఓరన్న దేశ సంపరమెక్కుతుండే, దేశమును ప్రేమించమంటే ఓరన్న దేశ సంపరమెక్కుతుండే, మంచి అన్నది పెంచమంటే దేశమున మంది కొంపలు ముంచుంటే, దేశమున మంది కొంపలు ముంచుతుంటే, గాంధీలు ఆనాడు, గాడ్సేలు ఆనాడు, నెహ్రూలు ఆనాడు, మోడీలు ఈనాడు, ఆనాడు మోడీలు ఈనాడు, నెహ్రూలు ఆనాడు, మోడీలు. మేత మేసిన నేతలు దేశాన్ని కోతకిచ్చని ప్రభువులు. మిత్రులారా, దేశాన్ని తాకట్టు పెడుతున్నారు. అయ్యా దేశాన్ని ఏలయ్యా, దేశాన్ని బాగు చేయనాయన, ఆకలి తీర్చండి, దేశ సంపదని కాపాడండి అంటే దేశంలో ఉన్నటువంటి సర్వ సంపదను బంగారు పళ్ళంలో పెట్టి ప్రైవేటు కంపెనీలు, ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నావో మంత్రులారా, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, లేదా రాజీనామా చేయండి. మాకు ద్రోహం చేయకండి. ద్రోహం చేసిన గతంలో అనేక మంది కాలగర్భంలో కలిసిపోతారు. ఆ చరిత్రలో కలుస్తారా, లేదా కనువిప్పు చేసే ప్రజా ఉద్యమానికి లోబడి పనిచేస్తారా? ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. మిమ్మల్ని మంచి కోరి ఓటేస్తే ఇప్పటికే మొత్తం కూడా కంప్లీట్ గా ఓడిపోయి, చిచ్చుగా ఓడిపోయి, మొత్తం ఆంధ్ర రాష్ట్రం దీంతో అలా అధికారంలో ఉన్న మీరు రాబోయే కాలంలో పూర్తిగా సర్వనాశనం కాక తప్పదు. గతంలో కార్మిక వర్గంతో పెట్టుకున్నటువంటి వాళ్ళు, రైతాంగంతో పెట్టుకున్నటువంటి వాళ్ళు, ప్రజలతోటి పెట్టుకున్న వాళ్ళు ప్రజా ఉద్యమాలకి లొంగిపోయి గర్భంలో కలిసిపోయారే తప్ప మళ్ళీ తిరిగి లేవలేదు. అందుకే నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఆలోచించుకో, బొగ్గు బ్లాకులను వేల వేసే చర్యలను మానుకొని అని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలి, ఉద్యోగాలకి భద్రత కల్పించాలి, ప్రైవేటు పరం చేసే చర్యలు మానుకోమని చెప్పి తెలియజేస్తామన్నా. లేని పక్షంలో రాబోయే కాలంలో ఖచ్చితంగా చరిత్ర హీరులుగా మీరు మారుతారని చెప్పి, బొగ్గు మంటలో మాడి మసైపోతారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, మీరు వెనక్కి తీసుకోకపోతే రాబోయే కాలంలో కార్మిక వర్గం ప్రజల ఉద్యమాల ముందు మీరు తలొక తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4U ఛానల్.